వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాను ఇక మీదట 2.0 అంటే ఏంటో, ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ప్రకటించారు. తన మాటలతో క్యాడర్కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి 48 గంటలు గడవక ముందే తనదైన వ్యూహాలకు జగన్ తెర తీస్తున్నారు. ఆయన ఏపీలో కాంగ్రెస్ నుంచి కీలక నేతలను వైసీపీలోకి చేర్చుకోవడం ద్వారా పార్టీకి హుషారు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ రాజకీయ సంచలనానికి తెరతీస్తుందని అంటున్నారు. పిసిసి మాజీ ప్రెసిడెంట్, అనంతపురం జిల్లాకు చెందిన సాకే శైలజానాథ్ని వైసీపీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జగన్తో చర్చలు పూర్తయ్యాయని చెప్తున్నారు. సాకే శైలజానాథ్ 2004, 2009లలో కాంగ్రెస్ నుంచి అనంతపురం జిల్లా సింగనమాల అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన తర్వాత కాలంలో మంత్రిగా కూడా పనిచేశారు. పిసిసి చీఫ్గా వ్యవహరించిన శైలజానాథ్కి మంచి మాటకారిగా సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా పేరుంది. ఆయన్ను వైసీపీలోకి తీసుకొని రావడం ద్వారా బలమైన వాయిస్ని కూటమికి వ్యతిరేకంగా వినిపించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. అంతేకాదు, రాష్ట్రంలో కీలకమైన సామాజిక వర్గాలను ఈ విధంగా వైసీపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. అదేవిధంగా గోదావరి జిల్లాలకు చెందిన మరో కీలక నేత, మాజీ ఎంపీగా ఉన్న లీడర్ని కూడా వైసీపీలో చేర్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవలే ఆ నాయకుడు జగన్ బెటర్ చంద్రబాబు పాలన కంటే అని కామెంట్స్ చేశారు. ఆయన వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని అంటున్నారు. దాంతో ఆయన చేరిక కూడా దాదాపుగా ఖాయమని అంటున్నారు. ఆయన్ను చేర్చుకుంటే గోదావరి జిల్లాల్లోకి వైసీపీకి బలమైన వాయిస్ దొరుకుతుందని అంటున్నారు. అలాగే అదే గోదావరి జిల్లాలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని వైసీపీలోకి చేర్పించేలా చూస్తున్నారు. ఆయన వస్తే కనుక గోదావరి జిల్లాలలో జనసేన, టీడీపీకి మద్దతుగా నిలిచిన ఒక బలమైన సామాజిక వర్గం వైసీపీ వైపు మల్లుతుందని లెక్క వేస్తున్నారు. వైసీపీ అధినేత కాంగ్రెస్ నే ఇప్పుడు టార్గెట్ చేశారు. వైసీపీ నుంచి వరుసపెట్టి నేతలు వెళ్లిపోతున్న నేపథ్యంలో క్యాడర్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. దాంతో వైసీపీలో కొత్తగా చేర్చుకోవడం ద్వారా పార్టీకి బూస్టప్ తెచ్చే ప్రయత్నం చేయాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి జగన్ 2.0 కాదు కానీ షర్మిలకే పెద్ద షాక్ ఇవ్వబోతున్నారా అన్న చర్చ సాగుతుంది. షర్మిల పిసిసి చీఫ్ గా ఉన్నది వైసీపీ నుంచి నేతలను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి. కానీ వైసీపీ నేతలంతా కూటమి పార్టీలని ఎంచుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ కి బలం ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడున్న నాయకులను వైసీపీ లాగిస్తే షర్మిల ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు. కాంగ్రెస్ ని వీక్ చేయాలన్నదే వైసీపీ ఆలోచన. అదే సమయంలో షర్మిల జగన్ ని టార్గెట్ విమర్శలు చేస్తున్న క్రమంలో ఆ పార్టీ కూడా ఏపీ నాయకత్వం మీద పునరాలోచించుకునేలా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో, ఎలా టార్గెట్ చేస్తారో చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.